1983 నాటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్టీఆర్ గారు రాజకీయాలకి పరిపాలనకు కొత్త, కానీ ఆయనకు అమలు చేయాల్సిన ఎజెండా మాత్రం మనసులో ఉంది. దాన్ని మైండ్లో పెట్టుకున్నారు. దాన్ని వేగవంతం చేయవలసిన భావోద్విగ్నత ఉంది. ఎన్టీఆర్కి ఎన్నో ఆలోచనలు వస్తుండేవి. పరిపాలనా యంత్రాంగాన్ని శుద్ధిపరిచి దాన్ని ప్రజానుకూలంగా మార్చాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇంత భారీ మెజారిటీ సంపాదించిన తర్వాత తానేం చేశాడో జనం తెలుసుకోవాలని అనుకుంటారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే తాను ఎలా భిన్నమైన వాడో తెలుసుకోవాలని అనుకుంటారని అనుకున్నారు ఎన్టీఆర్. అతనికి జనంతో ప్రత్యేకమైన సంబంధాలుండేవి. ఆయన వారిలో ఆకాంక్షలను రేకెత్తించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ తొలిసారి పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. నాదెండ్ల భాస్కర్రావు, ఉపేంద్రలు ఆయన వెంట ఉన్నారు. అందరి కళ్ళు ఆయనపైనే ఉన్నాయి. ఆయన్నొక జైంట్ కిల్లర్గా చూశారు. సినిమా సెట్ మీద నుండి నేరుగా రాజకీయ రంగంలోకి దూకి కేవలం 9 నెలల్లోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీని మట్టి కరిపించిన వ్యక్తి ఇడుగో అంటూ మొట్టమొదటిసారిగా ఢిల్లీ తదితర ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన వారు దక్షిణ భారతదేశంలో తెలుగువారిని ఒక ప్రత్యేక శక్తిగా గుర్తించారు. ఎముకలు కొరికే చలిలో ఎన్టీఆర్కి స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాలెం విమానాశ్రయానికి వచ్చారు. తెలుగువారి సాంప్రదాయిక దుస్తులు, తెల్ల పంచె చొక్కాలతో విపరీతమైన చలిని లెక్క చేయకుండా విమానం నుండి దిగి వస్తున్న ఎన్టీఆర్కి చప్పట్లు మారుమోగిస్తూ స్వాగతం చెప్పారు ప్రజలందరూ. విమానాశ్రయం నుండి ఎన్టీఆర్ రాష్ట్రపతి జైన్ సింగ్ ని కలుసుకోవడానికి నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్లారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కూడా కలుసుకున్నారు. ఆమె ఆయన్ని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. మేడం, మా రాష్ట్రంలో మిమ్మల్ని అమ్మ అంటాం, అందరూ కూడా పెట్టే అమ్మనే అడుగుతారు అంటూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి నమస్కరించారు. రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం కూడా బలంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన రూపురేఖలు ఆమెకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. బలమైన రాష్ట్రాల మీద అతడు ఉనికి పెట్టడం ఇందిరాగాంధీ గమనించింది. ది హిందీలో జీకే రెడ్డి ఇలా రాశారు: అనుభవజ్ఞురాలైన రాజకీయవేత్తగా శ్రీమతి ఇందిరాగాంధీకి ఆయన్ని అంచనా వేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతను సబబైన ముఖ్యమంత్రిగానే ఇందిరాగాంధీకి కనిపించాడు. ఆమెకతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉన్న, ప్రజాదరణ ఉన్న నాయకుడిగానే కనిపించాడు. ఇతడు ఒక ప్రాంతీయ దురాభిమానిగా కానీ, భాషా దురాభిమానిగా కానీ కనిపించలేదు. మీడియా అతని పర్యటనకు అనుకూలంగానే స్పందించింది. 1983 ఫిబ్రవరి 3వ తారీఖున ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఒక విందు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి శైలిలో, పర్వాలేదనిపించే ఇంగ్లీష్లో మంచి విషయాలు మాట్లాడారు. ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పిన తీరు ఢిల్లీ పత్రికా విలేకరులకు నచ్చాయి. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ రాముడి పాత్ర వేయదలుచుకున్నాడా, కృష్ణుడి పాత్ర వేయదలుచుకున్నాడా అన్న ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న అడిగారు విలేకరులు. సినిమాల్లో రాముడు పాత్ర ధరించడం తనకిష్టమని, కానీ రాజకీయాలలో కృష్ణుడి పాత్రకే తాను మొగ్గు చూపుతానని సమాధానం చెప్పారు ఎన్టీఆర్. ఆ రోజు సాయంత్రం ఎన్టీఆర్ మంచి మూడ్లో ఉన్నారు. తానొక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించబోతున్నానని నాదెండ్ల భాస్కర్రావుకు, ఉపేంద్రకు చెప్పారు. ఉపేంద్ర దిగ్భ్రాంతి చెందారు. అటువంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రితో వాదించారు. సహాయం కోసం భాస్కర్రావు వైపు చూశారు. అది ఒక గొప్ప నిర్ణయమని, ఈ నిర్ణయం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారని ఉపేంద్ర తన ఆత్మకథ స్వాగతంలో రాశారు. అయితే తన పుస్తకం వాకింగ్ విత్ డెస్టినీలో నాదెండ్ల భాస్కర్రావు అది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని తనకు తెలియకుండానే ఎన్టీఆర్ ప్రకటించారని రాసుకున్నారు. 1983 ఫిబ్రవరి 5న ఎన్టీఆర్ సీనియర్ ఎడిటర్ల కోసం ఆంధ్రభవన్లో ఒక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. బ్యూరో చీఫ్లకు బదులుగా జాతీయ స్థాయి పత్రికా సంపాదకులు ఆ విందుకు హాజరయ్యారు. సమకాలిక రాజకీయాలలో ఒక సంచలనాత్మక వ్యక్తిని చూసి అధ్యయనం చేయాలని వారు అనుకున్నారు. ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారిలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి గిరిలాల్ జైన్, ఇందర్ మల్హోత్రాలు, ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి చెందిన డీజీ వర్గీస్, ది స్టేట్స్ మెన్కి చెందిన ఎస్ సహాయ్, హిందుస్థాన్ టైమ్స్కి చెందిన ఎస్సి మీనన్ ఉన్నారు. 2 సీనియర్ తెలుగు జర్నలిస్టులు ఎం చలపతిరావు, జీకే రెడ్డి ముఖ్యమంత్రికి ఇరువైపులా కూర్చున్నారు. సమావేశం చివరన గిరిలాల్ జైన్ ఇలా అన్నారు: రామారావు గారు, మీ మాటలు వినడం చాలా హాయిగా ఉంది. మీరు చేయాలనుకుంటున్న పనులలో సగం పనులను సాధించగలిగినా మీరుండవలసిన స్థలం హైదరాబాద్ కాదు, ఢిల్లీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నారు. ఇందిరాగాంధీని చాలా గట్టిగా సమర్థిస్తాడని పేరున్న ఒక సంపాదకుడు ఇలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమే, గర్వకారణం కూడా. ఈ విందు కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన సీనియర్ జర్నలిస్టులు ఆ మధ్యాహ్నం మేధావులతో జరగవలసిన తేనేటి విందుకు హాజరయ్యారు.
ది స్టేట్స్మెన్ సంపాదకులు ప్రాన్ చోప్రా శాసనసభ్యులకు ఒక ప్రవర్తనా నియమావళిని అమలుపరచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చమని ఎన్టీఆర్ని కోరారు. ఒక నైతిక విప్లవానికి నాయకత్వం వహించి దేశంలో ధర్మాన్ని పునఃప్రతిష్ఠించవలసిందిగా కశ్మీర్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్ ఎన్టీఆర్ని అభ్యర్థించారు. బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక మధ్యాహ్నం ఎన్టీఆర్తో కలిసి భోజనం చేశారు. ఎన్టీఆర్ రాజ్ఘాట్ శాంతివనాలను సందర్శించి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు నివాళులర్పించారు. ఒక ముఖ్యమంత్రికి ఇది సాధారణమేమీ కాదు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత పత్రికా విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అతను కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే అతడు ఎక్కువ సమయం ఢిల్లీలో గడిపాడని వ్యాఖ్యానించినప్పుడు ఎన్టీఆర్కి కొంచెం కోపం వచ్చింది. నేనేదో నా సంతోషం కోసం ఢిల్లీలో ఉండలేదు. నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది. మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మేము జాగ్రత్త తీసుకోవాలి అన్నారు. 1983 ఫిబ్రవరి 8వ తారీఖున జరిగిన మొదటి ముఖ్యమైన మంత్రివర్గ సమావేశంలో ఎన్టీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో కొన్ని కొత్త త్రోవలు వేసిన నిర్ణయాలని అనిపించుకుంటే మరికొన్ని వివాదాస్పదమయ్యాయి. చర్చనీయాంశాలలో 32 అంశాలుండగా సమావేశం ప్రారంభమైన తర్వాత మరొక అంశాన్ని అదనంగా చేర్చారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. తగినంత చర్చ, సంప్రదింపులు తరువాత చేపట్టవలసిన అంశం. కానీ ఎన్టీఆర్ మనస్సులో అదే ప్రధాన స్థానంలో ఉంది. ఈ అంశం ఏమిటంటే ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 55 ఏళ్లకు తగ్గించడం. ఆయన కంటే ముందు ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు పదవీ విరమణ వయస్సును 55 నుండి 58కి మార్చి 4 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. సీనియర్ ఉద్యోగులు ముందుగా పదవీ విరమణ చేయడం వల్ల ఏర్పడిన ఖాళీలలో నిరుద్యోగులైన యువతీ యువకులను నియమించవచ్చు. ఆ విధంగా యువతకు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవచ్చు అనుకున్నారు ఎన్టీఆర్. దురదృష్టవశాత్తు ఏ నిర్ణయం పైనైనా ఎన్టీఆర్కి సలహా ఇచ్చే ధైర్యమున్న మంత్రి ఎవరూ మంత్రివర్గంలో లేరు. ధైర్యమున్న ఏకైక మంత్రి నాదెండ్ల భాస్కర్రావు మాత్రమే. అయితే అప్పటికే రామారావు పట్ల అయిష్టత పెంచుకున్నారు భాస్కర్రావు. ఎన్టీఆర్ మరిన్ని తప్పిదాలు చేయడం కోసం బహుశా ఆయన ఎదురు చూస్తున్నారేమో. ఏ సలహాలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి అటువంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉందో లేదో తెలుసుకోవడానికి చీఫ్ సెక్రటరీ బిఎన్ రామన్ని ముఖ్యమంత్రి సంప్రదించారు. రామన్ ఉపయోగించిన తర్కం చాలా సరళమైంది. ఏంటంటే పదవీ విరమణ వయస్సును పెంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు తగ్గించే అధికారం కూడా దానికి ఉందని రామన్ చెప్పారు. ఉద్యోగుల జోలికి వెళ్లవద్దని ఎన్టీఆర్కి సలహా ఇచ్చానని, కానీ ముఖ్యమంత్రి తన సలహాను పట్టించుకోలేదని భాస్కర్రావు తరువాత చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఎన్టీఆర్ స్వయంగా పత్రికా విలేకరులకు తెలియజేశారు. వాటిలో ఒకటి శాసనమండలి రద్దు, శాసనసభ్యులకు చెల్లించే పెన్షన్ల రద్దు మరొక నిర్ణయం. ఎన్టీఆర్ ప్రకటించిన చివరి నిర్ణయం పదవీ విరమణ వయస్సు తగ్గింపు. పత్రికా విలేకరులు స్తబ్దులైపోయారు. ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఎంతమంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని, వాళ్ళకి ఎరియర్స్ రూపంలో ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందని విలేకరులు ముఖ్యమంత్రిని అడిగారు. కానీ ఎన్టీఆర్ ఇవేమీ అధ్యయనం చేసి ఉండకపోవడం వల్ల ఎవరికి సమాధానాలు చెప్పలేకపోయారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తీసుకున్న మరో నిర్ణయం సచివాలయంలో ఉన్న 5 క్యాంటీన్లను మూసివేయడం. ఉద్యోగులు ఈ క్యాంటీన్లలో కబుర్లు చెప్పుకుంటూ కాలం వృధా చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలిసింది, అంటే ఎన్టీఆర్కి తెలిసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ తీసుకున్న మరో నిర్ణయం కూడా ఉద్యోగులను బాధించింది. అదేంటంటే విధులకు సరైన సమయంలో హాజరయ్యేటట్లుగా కఠినతరమైన నియమాలను ప్రకటించడం దీనికి కారణం. ఆ విధంగా ఉద్యోగులు సదభిప్రాయాన్ని కోల్పోవడంతో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పరిపాలన ప్రారంభమైంది. కానీ ఉద్యోగుల సర్వీస్ కండిషన్లకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలలోని 2వ సూత్రం ప్రకారం ప్రభుత్వం అప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా నియమాలను మార్చడానికి వీలు లేదు. మంత్రివర్గం ఈ విషయంపై చర్చించే సమయంలో కానీ అంతకు ముందు కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ఎవరూ తీసుకుని రాలేదు. చీఫ్ సెక్రటరీ రామన్ దీర్ఘ సెలవు మీద వెళ్లిపోయారు. టీడీపీ ప్రభుత్వ పాలన తొలి దినాల వాతావరణం అనిశ్చితంగానూ అనుమానాస్పదంగానూ ఉండింది. భాస్కర్రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే రామన్ సెలవు నుండి వచ్చి తన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం పునరుద్ధరింపబడగానే మళ్లీ సెలవుపై వెళ్లిపోయారు. రామన్ కావాలనే ఎన్టీఆర్ను తప్పుదోవ పట్టించారని, దీని వెనుక అప్పటి ఆర్థిక మంత్రి హస్తం కూడా ఉందని భాస్కర్రావు వ్యతిరేకులైతే వాదన. ఎన్టీఆర్ గారు అమెరికా ఒక సర్జరీ కోసం వెళ్ళినప్పుడు భాస్కర్రావు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి తనకి మద్దతుగా ఉన్నారని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ 1 నెల రోజుల పాటు అయితే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. దీంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు మొత్తం ఆ వ్యూహాన్నంతా తిప్పుకొట్టి ఎన్టీఆర్కి అనుకూలంగా మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి స్థానం నుండి దింపేసి మళ్ళీ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అప్పుడే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే విపరీతంగా నచ్చేశారు.
1983 ఫిబ్రవరి 8వ తారీఖున ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాల సంఖ్య 36ను సవాల్ చేస్తూ 19 నాన్ గెజిటెడ్ అధికారుల సంఘాలు భారత సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటించవలసిందేనని ప్రకటిస్తూ 1983 ఏప్రిల్ 10న గవర్నర్ అబ్రహాం ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఎన్టీఆర్ నిర్ణయ ఫలితంగా ఫిబ్రవరి 28, 1983 30,000 మంది ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేయవలసి వచ్చింది. సాగునీటి శాఖలో 13 చీఫ్ ఇంజనీర్లలో 12 మంది, 72 మంది సూపరింటెండెంట్ ఇంజనీర్లలో 47 మంది, 540 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో 125 మంది రిటైర్ అయ్యారు. 400 మంది సివిల్ సర్జన్లలో 130 మంది రిటైర్ అయ్యారు. వేలాది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల బాధలను ఎన్టీఆర్ ముందుగా ఊహించలేకపోయారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాలు సక్రమమేనని సుప్రీంకోర్టు 1984 ఆగస్టు చివరిలో తీర్పు ఇచ్చే నాటికి గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. భాస్కర్రావు ముఖ్యమంత్రి అయ్యారు. భాస్కర్రావు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్లకు పునరుద్ధరించారు. ఒక నెల తర్వాత తన పునఃప్రతిష్ఠాపన తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తన పక్షాన ప్రచారం చేసిన ప్రతిపక్ష నాయకుల సలహాను పాటించి ఎన్టీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మళ్లీ తగ్గించలేదు. కానీ ఎన్టీఆర్ ప్రతిష్టకు కలిగిన నష్టం అలాగే ఉండిపోయింది. ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో ఆయన మళ్లీ ఎన్జీఓలతో సద్భావం ఏర్పరచుకోలేకపోయారు. తన పాలన మొదటి 5 నెలలలో ఎన్టీఆర్ తన మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన 3 నెలలు 5 రోజులకే నెలకు 500 లేదా అంతకంటే తక్కువ ఆదాయం గల అన్ని కుటుంబాలకు కిలో బియ్యం 2 రూపాయలకి అమ్మే పథకం అమలులోకి వచ్చింది. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 10,000 గృహాలను కట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలకు సమానంగా ఆస్తి హక్కు లభించే విధంగా 1956 నాటి హిందూ వారసత్వ చట్టాన్ని సవరించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇందుకోసమై రాజ్యాంగాన్ని సవరించమని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు 20 సంవత్సరాలు పట్టింది. చివరికి 2004లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. శాసన మండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇందిరాగాంధీ దాన్ని ఆమోదించకుండా పక్కన పెట్టింది. పార్లమెంట్లో ఈ బిల్లును 1985లో ఆమోదింపజేసిన ప్రధాని రాజీవ్ గాంధీ తాను చేసిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలనే తొందరలో ఉన్న ఎన్టీఆర్ చర్చలు, సంప్రదింపుల కోసం కానీ వివరంగా పరిశీలించడానికి కానీ ప్రయత్నించలేదు. అయితే వాటి విషయంలో ఆయన నిజాయితీని శంకించవలసిన అవసరం లేదు. తన తొలి ఢిల్లీ సందర్శన సందర్భంగా తేనేటి విందులో మేధావి బృందం ఇచ్చిన సలహాను ఆయన మరిచిపోయారు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సంప్రదింపుల ప్రక్రియను అనుసరించమని వారి సలహా. సుమారు 4 నెలలు సచివాలయంలో జరిగిన ప్రతి సమావేశంలోనూ ఎన్టీఆర్తో పాటు నాదెండ్ల భాస్కర్రావు కూడా కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయనలో అసమ్మతి మొదలైంది. ఎన్టీఆర్ పరిపాలన మొదటి సంవత్సరం అంతా భావోద్వేగపూరితమైన, వివాదాస్పదమైన, ప్రభావవంతమైన నిర్ణయాలే జరిగాయి. వాటిలో ఒకటి డాక్టర్ల ప్రైవేటీ ప్రాక్టీస్ నిషేధం, మరొకటి తెలంగాణలో పటేలు పట్వారీ వ్యవస్థ, ఆంధ్ర ప్రాంతంలో కరణాలు మునసబు వ్యవస్థ రద్దు. ఈ పదవుల్లో ఉన్న అధికారులు అణచవేతకు, దోపిడీకి పేరు పొంది ఉన్నందువల్ల ఈ నిర్ణయానికి ప్రజామోదం లభించింది. ఇది నిజంగా సమాజంలో పెద్ద మార్పు తెచ్చింది. సుప్రసిద్ధ న్యాయవాది నాని ఫాల్ఖీవాలా మరెందరో ఈ రంగంలో నిపుణులైన వారిని సంప్రదించిన తర్వాతే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రెవెన్యూ వ్యవస్థలో పట్వారీలు, మునసబులు చాలా ముఖ్యమైన వ్యక్తులు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారొక వంతెనగా పనిచేసేవారు. ప్రజలు వీరి తొలగింపును స్వాగతించినప్పటికీ తత్ఫలితంగా ఏర్పడిన అవ్యవస్థ వారిని నిరాశపరిచింది. ఇప్పటికీ అది పెను సమస్యగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్ తీసుకున్న మరొక ముఖ్యమైన నిర్ణయం తాలూకాలు, సమితులను మండలాలుగా విభజించడం. పాలనా వ్యవస్థను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్లడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచిన రెవెన్యూ వ్యవస్థను మార్చడం అవసరమని ఆయన భావించారు. రాష్ట్ర పాలనా యంత్రాంగం మండల స్థాయి పాలక యంత్రాంగానికి అధికారాలు, నిధులు ఇవ్వడం ద్వారా ప్రజల దగ్గరకు పాలనను తీసుకువెళ్లాలన్నది ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం. ఇది చాలా మంచి సంస్కరణ అయినప్పటికీ దాని నిజమైన స్ఫూర్తితో సంపూర్ణ స్థాయిలో ఇంకా అమలులోకి రావలసి ఉంది. అధికార వికేంద్రీకరణ అందని ద్రాక్షగానే ఇప్పటికీ మిగిలిపోయింది. కేంద్రం నుంచి అధికారాలు అడిగే రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా, మండల స్థాయి ప్రజా సంస్థలకి అధికారాలు వికేంద్రీకరించడానికి మాత్రం ఇప్పటికీ సిద్ధంగా లేవు. తొందరపడి అమలు చేయడం వల్ల జిల్లాలను మండలాలుగా విభజించడం, గ్రామాధికారులైన పటేలు, పట్వారీ, కరణం, మునసబు వ్యవస్థను రద్దు చేయడం గందరగోళానికి, అవ్యవస్థకి, పనులు ఆగిపోవడానికి కారణమైంది. అమలులో ఉన్న వ్యవస్థను రద్దు చేసే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదు.
దీనికి తోడు తగిన సంసిద్ధత లేకుండా తొందరపడి పనులు చేయవద్దని చీఫ్ సెక్రటరీ జీవి రామకృష్ణ చేసిన అభ్యర్థనలు ముఖ్యమంత్రి అంటే ఎన్టీఆర్ గారి చెవికెక్కలేదు. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తేవాలన్న నిర్ణయం ముఖ్యంగా రెడ్డి, బ్రాహ్మణ కులాల వారిపై ప్రభావం చూపింది. పటేళ్లు, పట్వారీలు, కరణాలు మునసబులుగా పనిచేస్తున్నది వారే. నిజాయితీ కలిగిన అధికారిగా ఎన్టీఆర్తో వాదించడానికి ఆయన ధైర్యం చేశారు. కానీ ఎన్టీఆర్ అతనిపై కుల పక్షపాత ఆరోపణ చేశారు. శాసనసభలో కూడా అతనికి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్య చేశారు. అవమానానికి గురైన రామకృష్ణ ముఖ్యమంత్రికి 21 పేజీల లేఖ రాశారు. మొత్తం పరిపాలనా యంత్రాంగం మీ దృష్టికోణాన్ని సమర్థించాలని మీరెప్పుడు అనుకుంటారు. రామకృష్ణ సూటిగా ఈ లేఖలో ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ జీవి రామకృష్ణ కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు. సమర్థుడైన, నిజాయితీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మరో సంస్కరణ ప్రయత్నంలో ఎన్టీఆర్ సాహిత్యం, కళలకు సంబంధించిన అన్ని రాష్ట్ర అకాడమీలను రద్దు చేసి వాటిని అంతర్జాతీయ తెలుగు సంస్థలలోనూ, తెలుగు భాషా సమితిలోనూ విలీనం చేశారు. వీటన్నింటినీ కలిపి 1985 డిసెంబర్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచారు. ఈ అకాడమీలలో ముఖ్యమైన పదవులలో ఉన్న సాహిత్యవేత్తలు, ముఖ్యంగా కళాకారులకు అకాడమీలను ఒక విశ్వవిద్యాలయంలో విలీనం చేయడం ఇష్టం లేకపోయింది. ఈ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, నాటి సంగీత అకాడమీ గౌరవాధ్యక్షుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నంత వరకు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ప్రదర్శనలు ఇవ్వబోనని బహిష్కరించారు. ఎన్టీఆర్ పాలన తుది సంవత్సరం వరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రదర్శనలు ఇవ్వలేదు. 1995లో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి బాలమురళీకృష్ణ ఎన్టీఆర్ల మధ్య సంధి కుదర్చడంలో సఫలీకృతురాలయ్యారు. చనిపోయే వరకు బాలమురళీకృష్ణ మద్రాసులోనే నివసించారు. అనుభవం లేకపోవడం, ఓర్పు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అపరపక్వంగాను, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఊహించలేనటువంటిదిగాను ప్రజల మనస్సులో ముద్రపడింది. మరో వివాదాస్పద నిర్ణయం ఏమిటంటే 150 కోట్ల రూపాయలకు పైగా నగదు నిల్వలున్న తిరుమల, తిరుపతి దేవస్థానాలను వాటి నిధుల్లో కొంత భాగం చిత్తూరు లేదా తిరుపతి ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయమని ఆదేశించడం. ఈ విషయం కోర్టుకెక్కింది. కంచి కామకోటి పీఠానికి చెందిన జయేంద్ర సరస్వతి ఈ నిర్ణయాన్ని అనుచితమైనదంటూ విమర్శించారు. శంకరాచార్యులకు ఎన్టీఆర్ ఇలా సమాధానమిచ్చారు. తన కోశాగారాన్ని దప్పికి కొన్న వారికి దాహం తీర్చడానికి కానీ, ఆకలితో నకనకలాడుతున్న తన పిల్లలకు 4 రొట్టె ముక్కలు ఇవ్వడానికి కానీ ఉపయోగిస్తే భగవంతుడు ఏమీ అనుకోడు. మానవత్వమే దైవత్వం, దైవత్వమే మానవత్వం. రాజకీయ నాయకులకు ఆశ్రయం కల్పించడానికి ఉపయోగపడుతున్న కార్పొరేషన్లను తగ్గించారు. జీతభత్యాల ద్వారా చెల్లించే ధన వ్యయాన్ని తగ్గించడానికి 48 రాష్ట్ర కార్పొరేషన్లను 3 కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించారు. వీటిని 22 డైరెక్టర్ల బోర్డులను పరిశీలిస్తాయి. ఈ నిర్ణయం కూడా వివాదాస్పదమే అయ్యింది. ఎన్టీఆర్ పాలన మొదటి వార్షికోత్సవం జరుపుకునే నాటికి ఈ ఆదేశం కోర్టులో పెండింగ్లో ఉంది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలనా యంత్రాంగంలో విస్తృతంగా ఉందని అతను భావిస్తున్న అవినీతిని ఎదుర్కోవాలనే కోరికతో ఎన్టీఆర్ రాజకీయ నాయకులు, అధికారులు గుండెల్లో గుబులు పుట్టించడానికి కొన్ని ప్రణాళికలు రచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక బలమైన హెచ్చరిక పంపించడం కోసం తన మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కరణం రామచంద్రరావును బలిపశువుగా ఎంచుకున్నారు. ఆయన 10,000 రూపాయల లంచం పుంజుకుంటున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేశారు. ఆర్థిక మంత్రి భాస్కర్ రావుకు రామచంద్రరావు సన్నిహితుడు అనుకుంటున్నారు కాబట్టి అతన్ని పట్టుకోవడం ద్వారా ఎన్టీఆర్ భాస్కర్ రావుని హెచ్చరిస్తున్నట్లు అభిజ్ఞ వర్గాలు భావించాయి. మరీ ఘోరం ఏమిటంటే మంత్రి తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఉదంతం జరిగింది. నీతిమంతుడి ఫోజు చాలా దూరం వెళ్ళింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలపై ఢిల్లీ జర్నలిస్టులు ఆసక్తి చూపడం ప్రారంభించారు. పబ్లిసిటీ కోసం తన మంత్రినే ముఖ్యమంత్రి పట్టించడం వెర్రితనమని వాళ్ళు అనుకున్నారు. ఎన్టీఆర్ తనను మహాపురుషుడిగా భావించుకోవడం, మూర్ఖపు పట్టుదల ద్వారా తనకున్న సానుకూల పరిస్థితులను పాడు చేసుకోవడం విషాదకరంగా పరిణమిస్తుంది. కొంత ఆచరణీయత, కాస్త వినయం అతనికి మేలు చేస్తాయి అంటూ ది స్టేట్మెంట్కి చెందిన సహాయ్ వ్యాఖ్యానించారు. ఆయన కానీ మొండి ఎన్టీఆర్ వినిపించుకునే పరిస్థితిలో అప్పట్లో లేరు. కాంగ్రెసు, దాని మిత్రవర్గాలలో ఒక నమ్మకం, బహుశా ఒక ఆశ ఉండేది. ఎన్టీఆర్ వెండితెర కరిష్మా మెల్లమెల్లగా కరిగిపోతుందని, అతని అహంకారం, మేధారాహిత్యం, సిద్ధాంతపరమైన ఆదర్శాలు లేకపోవడం అతని రాజకీయ శక్తిని క్రమంగా తగ్గించి అతన్ని అవకాశవాద సలహాదారులు, స్వార్థపరులు, డోడో బసవన్నల చేతుల్లోకి నెట్టివేస్తాయని విశ్వసించారు ఈ కాంగ్రెస్ మిత్రవర్గాలన్నీ కూడా. ఇది ఎన్టీఆర్ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి తన బొంగురు గొంతుతో ప్రకటించారు. మెత్తగా మాట్లాడే ఉపేంద్ర ఇండియా టుడే పత్రికకు ఇలా చెప్పారు: మేం లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ పార్టీని నిర్మిస్తున్నాం. ఇది ఉపేంద్ర ఆలోచన మాత్రమే. ఎన్టీఆర్కు కుడి ఎడమల తేడా తెలియదు. అతను ప్రకటించే సిద్ధాంతం పేదవారికి మేలు చేయడం మాత్రమే.
ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రులు తదితర ముఖ్యమైన రాజకీయ నాయకులను కలుసుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సలహాలిచ్చే అలవాటు ఉంది. ఆయన ఎన్టీఆర్ని కలుసుకుని అనేక ప్రజా సమస్యలపై వాదించారు. ఎవరైనా తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్టీఆర్కి కోపం రావడం సహజం. కానీ మరుక్షణమే తమాయించుకొని ఆ మనిషి చెప్పిన అభిప్రాయంలో మంచి ఉంటే పరిశీలించేవారు. అతనిలోని మంచి లక్షణాలలో ఇదొకటి. ఇలా కొన్ని మంచి పనులతో, కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు అయితే కొంతమంది చేత విమర్శించడం, కొంతమంది చేత ప్రశంసించడం జరిగింది. కొంతమంది ప్రజలు ఆయన్ని ప్రశంసించాలా విమర్శించాలా అర్థం కాలేదు. కానీ ₹2 కిలో బియ్యంతో మాత్రం చాలామంది ఆయన్ని అప్పట్లో ప్రశంసలతో పొగిడారనమాట. ఈ నిర్ణయమే చాలా రాష్ట్రాల్లో అమలు చేశారు కూడా. చాలామంది ముఖ్యమంత్రులు కిలో ₹2 బియ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ని, ఎన్టీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని కూడా తీసుకొచ్చారు.